నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ వీరభద్రయ్య వీరముష్టి సంఘం నూతన కార్యవర్గం ఎన్నికైన సందర్భంగా పరిచయ వేదిక నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, కార్పొరేటర్లు పుష్ప నాగేష్, మెట్టు కుమార్, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య హాజరయ్యారు. హాజరైన అతిథులకు ఘనంగా సన్మానించడం జరిగింది. సందర్భంగా పలువురు మాట్లాడుతూ నూతన వీరభద్రయ్య వీరముష్టి సంఘం నూతన కార్యవర్గం ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ పటాన్చెరులో ముందు కుల సంఘ భవన్ ఏమైందా ఉందా అంటే అది వీరభద్రయ్య వీరముష్టి కులస్తులదే. దాని తర్వాత వీళ్లను చూసి వేరే కులాలు కూడా భవనాలు నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇంతమందిని చూడడం చాలా సంతోషం. ఇక గత ప్రభుత్వంలో చాలా కులాలకు రాష్ట్ర ప్రభుత్వం భూమిని ఇవ్వడం జరిగింది. ఇప్పుడే మీరు చెప్పిన సమస్యను తీర్చే దిశలో ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం సహకారంలో తీర్చే దిశలో ముందుకు వెళ్తామన్నారు. కార్యక్రమంలో సంఘాల అధ్యక్షులు ఆర్సీపురం ఆగుళ్ల రవి, సదాశివపేట చెవ్వ యాదగిరి, అమీన్పూర్ సంజీవ్ కుమార్, చిట్కుల్ గట్టు నరసింహ, ఇస్నాపూర్ గట్టు శ్రీనివాస్, ముత్తంగి గట్టు వెంకటేష్, తెల్లాపూర్ లక్ష్మీపతి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆగుళ్ల మల్లేష్, కార్యనిర్వాహక అధ్యక్షులు చవ్వ పెద్ద అంతయ్య, ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్, కోశాధికారి గట్టు చిన్నసాయిలు, జిల్లా సభ్యులు, కుల సోదర సోదరీమణులు పాల్గొన్నారు. అధికారం కూడా గమలేదు తెలియదు కానీ అన్నింటిలో సంఘాలు కూడా యంత్రాలకు ఇచ్చారు. ఎందుకంటే తెలుగులో కూడా మన గురువులకు, యాదవులకు, విశ్వప్రాములకు చాలా మంది కూడా ఎకరాల కొద్ది వీళ్ళకు కూడా ఇచ్చినాం. ఇంకా చాలా ఇచ్చినాం. ఆర్సీపురంలో కూడా ఇచ్చారు. 3.5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుందన్న మనకు మాజీ మంత్రి గారు హరీష్ ఉన్నారు. ఈ సమస్యల హరీష్ దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి ఇన్ఛార్జి అయినటువంటి ఆదర్శ్ రెడ్డి గారు మేము అందరం కూడా హరీష్ దృష్టికి తీసుకోబోతాం. మీకు ఒక ఎంతో స్థలం ఇచ్చేటట్టు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని సమాచారాన్ని అందరికీ తెలియజేస్తున్నాం. క్రమశిక్షణకు మారు పేరు మరి వీరభద్రయ్య సంఘం. నేను ముఖ్యంగా చెప్పలేదు, 50 సంవత్సరాలు నాకు. నేను ఒక 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళని చూస్తున్నా. వారి యొక్క నడవికరణ, వారి ఇంట్లో నడుపుకొని ఏ రకంగా వారి పద్ధతులు ఎట్లున్నాయి. వారితో పాటు 20 సంవత్సరాలు ఉన్నాను నేను. వారిలో ఉన్న సమస్యలు కూడా ఏ రకంగా సాల్వ్ చేసుకుంటారు, ఏదైనా కూడా ఇంటి ముందుని బయట పెట్టకుండా ఏ రకంగా అయితే ఇంట్లోనే విచారణ చేసుకుంటారో మరి ఇప్పుడే మరి యాదగిరి గారు, శ్రీకాంత్ గారు చెప్పినట్టు సమస్య పెద్దలే కూడా మరి మాతో మాట్లాడడం జరిగింది. మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 450 గజాలు మరి మన వీరభద్రయ్య సంఘంకి ఇవ్వడం జరిగింది. కాకపోతే అది కొన్ని కారణాల వల్ల పటాన్చెరు సంఘం ఒకటికే ఇచ్చిండ్రు అని మరి మిగతా సంఘాలన్నిటికీ ఇది నియోజకవర్గ స్థాయి ఇస్తే ఒకటే సంఘానికి పోయింది అన్న భావన ఉన్నది. ఏదైనా కూడా చర్చతోనే మనం ఎప్పుడు తీసుకోవాలి తప్ప కొట్లాడితే చేసి ఎదుగులేదు. కాబట్టి పెద్ద మనుషులు ఇచ్చిండ్రు, అప్పుడు మైపాలాన్ని ఇచ్చినట్లు. కాబట్టి మైపాలంగా మీతో పాటు కావాలంటే మేము అందరం వస్తాం. వచ్చి మరి ఈ సమస్యకు ఏ రకమైన మరి పరిష్కారం మాట్లాడదాం. అదే రకంగా అది కాంగ్రెస్ మీ అందరికీ తెలుసు. ఏ రకంగా పోవాలనేది మనందరం డిస్కస్ చేసుకొని ముందుకు పోతుంది తప్ప ఏదన్నా కూడా కలిసి ఉంటేనే కలగలుగుతాం. ఈ సంఘాలు కానీ మొదలైనప్పుడు కూడా గుజరాత్ సంఘం అక్కడ కూడా చిన్న ఇష్యూస్ ఉన్నాయి. చిన్న ఇష్యూస్ నాయకుల మధ్య ఉండాలి కానీ ఆ నాయకులు సంఘం మీద మనం పెట్టదు. సంఘం అంటేనే మనం ఐక్యంగా ఉండి మన సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలి. అందులో ఉన్న దీనవాళ్ళు చాలా మందితో వాళ్ళ అధికారులు కూడా మనం కష్టపడాలన్న ఉద్దేశంతో మనం సంఘం పెట్టుకుంటాం. కాబట్టి సంఘాల పేరు మీద మనందరం విచ్ఛిన్నమై మన సంఘంలో పేరు కావాలనే విధంగా కాకుండా ఏదో రకంగా అందరం నిర్వహిస్తాము. ఏదో రకంగా మనకున్న ఇష్యూలు మాత్రం రిజాల్వ్ చేసుకొని మనమే అనుకున్నాం. మరి ఈ గజాలు ఇస్తారా అన్వేషించాము. మరి ఈ గజాలు ఇస్తారా డబ్బు ఇస్తారా మరి దాంట్లో ఇంకేమైనా చేయగలుగుతున్నాం. ఎందుకంటే మా గ్రామ కూడా మరి మన కార్పొరేటర్ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఫండ్స్ తోటి మరి అక్కడ కూడా మేము మన బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. ఎక్కడైనా కూడా మా దగ్గర ఐక్యమత్యం ఉంటారు. రవి గారు, మల్లయ్య గారు వారి యొక్క నాయకత్వంలో ముందుకు పోతారు. కాబట్టి ఏమి ఇబ్బంది లేకుండా మరి మేమందరం కూడా అన్ని సంఘాలకు ఒక్కొక్క బిల్డింగ్ కట్టుకోవడం ముఖ్యంగా మనందరం వచ్చి ఒక పెద్ద మనిషి పోవాలి, తీసుకొని ఇష్యూ రిజాల్వ్ చేసుకునే విధంగా పోదామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇదే కాకుండా మీ అందరికీ తెలుసు
టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా పనిచేస్తూ మీకు ఏ రకంగా ఇష్యూ ఉన్నా కూడా పిలిస్తే పలికే నాయకులు మేము అందరం ఉన్నాం. ఎప్పుడు ఏ రకమైన కష్టం వచ్చినా ఏ రకమైన ఇబ్బంది ఉన్నా కూడా ఈ వేదిక మీద ఉన్న నాయకులు అందరం మీతో పాటు ఉన్నాము, మీ ఇంటి మనుషులాగా పనిచేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఆహ్వానించి మరి సన్మానించినందుకు ప్రత్యేకంగా మీ సంఘానికి అదే రకంగా మరి అధ్యక్షులు వెంకటేశ్వర గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ